ఇక మీరు ఎప్పుడన్నా మహారాష్ట్ర దిక్కు పోయారనుకోరి వడాపావుతోని ఇంకొక ఫేమస్ రెసిపీ ఉంటది. గదే పోహా అన్నట్టు. మస్త్ అంటే మస్త్ ఉంటది. మా అమ్మ గదానికి మన తెలుగులో జర్ర టచ్ ఇచ్చేసి జొన్న అటుకులతోని పోహా చేసి చూపిస్తదంట పాండ్రి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఈ జొన్నలైతే పైకి చానా బలం. ఇవైతే మనం నేచర్ స్ట్రాంగ్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ పెట్టమన్నట్టు. కరకరలాడే ఈ జొన్న అటుకులల్ల మొత్తమని నీళ్లు పోసుకొని 2 అంటే 2 నిమిషాలు నానబెట్టుకొని మంచిగా పిసికేసి జాలకి తీసుకోరి. ఇక పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో నేచర్ స్ట్రాంగ్ కోలేది వుడ్ ప్రెస్ పీనట్ ఆయిల్ వాడుతున్నాం అన్నట్టు. పొయ్యి మీద ఏయంగానే కమ్మని వాసన వస్తుంది. ఇక అది కాగినంక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత అందులోనే మొత్తం అంత పెసరపప్పు, ఎండుమిరపకాయలు, కళ్యామాకు వేసుకోరి. ఇక సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ, టమాటా, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గబెట్టుకొని జర్రంతా మగ్గిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకుని ఈ జొన్న అటుకులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కలుపుకున్నాడు అన్నట్టు. వెనకటోళ్ళు అయితే ఈ అటుకులు దంచుకునేటోళ్ళు అంట జొన్న. కానీ ఇప్పుడైతే మంచిగా మనకు ఆన్లైన్ దొరకబట్టే. తర్వాత గోలించుకున్న పల్లీలు, కొత్తిమీర వేసుకోరి. యాక్చువల్లీ పల్లీలు ఫస్ట్ వేసుకోవాలి, మా అమ్మ మర్చిపోయింది. పోన్ తీయండి, తర్వాత గోలిచ్చి వేసుకోవచ్చు. ఇది చూస్తారు కదా వేడి వేడి పోహా రెడీ అన్నట్టు. అరే మీకు కనిపిస్తుంది కదా ఈ కూపన్ కోడ్కి ఇట్లా వాడిననుకోరి నేచర్ స్ట్రక్ వెబ్సైట్లో 10% డిస్కౌంట్ వస్తుంది. మరి